ప్రైజ్ లార్డ్. ఉదయకాల దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడగు పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పునరుద్ధానం ప్రభు మనతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్న చూడండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టే తన అద్వితీయ కుమారుణ్ణి నీ కోసము నా కోసం పంపించాడు. ఎందుకంటే మనం నశించకుండా ఉండాలని, మనం నిత్య జీవంలోకి వెళ్ళాలని ప్రభు తన కుమారుణ్ణి పంపించాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. లోకం అంటే మనందరము, లోకములో ఉన్న నువ్వు నేను. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక గోత్రానికి, ఒక కులానికి, ఒక మతానికి చెందినవాడు కాదండి. యేసుక్రీస్తు ప్రభు అందరికీ ప్రభు, అందరికీ దేవుడు. కనుక దేవుడు అందుకే అంటున్నాడు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. నీకోసము కూడా తన ప్రాణాన్ని అర్పించాడు. నిన్ను అలా ప్రేమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ పునరుద్ధాన దిమందు దేవుని సన్నిధికి వెళ్ళండి, ఆయన ఆరాధించండి. ఎందుకంటే నువ్వు నశించిపోకుండా, లోకంలో పడిపోకుండా ఉండాలని నా ప్రభు ఆశ. నువ్వు నిత్య జీవం పొందాలని, ఆయన యందు విశ్వాసం ఉంచాలని, నువ్వు నశింపక నిత్య జీవం పొందాలని, నిత్య రాజ్యంలో నువ్వు కూడా ఉండాలని నా ప్రభు కోరిక. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు పునరుద్ధాన దినం కదా, దేవుని సన్నిధికి వెళ్ళండి. దేవుడు గడిచిన 2 నెలలు కాచి కాపాడి భద్రపరిచి ఈ 3 నెలల్లో మనందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచాడు. ఒకవేళ ఈ సంఘాలలో ప్రభు యొక్క బల్లారాధన జరిగే కార్యక్రమం ఉంటే ఆ బల్లారాధనలో పాల్గొనండి. ఎందుకంటే ఇట్టిదనితో మనకి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, సజీవులే కదా నన్ను స్తుతిస్తారు అంటున్నాడు. మనం సజీవులుగా దేవుడు ఉంచాడు. కాబట్టి మన సజీవులైన దేవుణ్ణి మన దేవుడు, ఆయన ఆరాధించాలి. ఆయన నిన్ను నన్ను ప్రేమించాడండి. ప్రేమించి తన ఏకైక కుమారుని, అద్వితీయ కుమారుని నీ కోసం నా కోసం లోకానికి పంపించాడు. కాబట్టి ఆయన సన్నిధికి వెళ్ళండి. ఆయన ప్రేమించాడు. ఆ ప్రేమలో నువ్వు కూడా ఉంది. ఆయన ప్రేమ అందరినీ ప్రేమిస్తుంది. ఒకరు ఇద్దరని కాదు, కానీ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించేది దేవుని ప్రేమ. కాబట్టి ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. రమ్మని పిలుస్తున్నాడు. ఆయన సన్నిధికి వెళ్ళండి. నీకున్న భారము, బాధలు అన్నీ కూడా తొలగిపోవాలంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, సమృద్ధి, కృప ఉంది. ఆయన సన్నిధానములో సంతోషం ఉంది. కాగా దేవుని పిల్లలారా, మీరందరూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళండి. దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు కనుక ఆయన సన్నిధికి వెళ్ళండి. ప్రభు యొక్క ఆరాధనలో పాల్గొనండి. దేవుని మందిరానికి అందరికంటే ముందుగా మీరు ఉండడానికి ప్రయత్నించండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎందుకంటే మనల్ని ప్రేమించాడు. ఈరోజు ఈ మార్చి నెల 2వ తారీఖు నిన్ను నన్ను సజీవంగా ఉంచాడంటే ఆయన ఆరాధించాలని, ఆయన స్తుతించాలని, ఆయన ఎంతో మనం ప్రేమించి ఈరోజు మనకు సజీవులుగా ఉంచాడు. దేవునికి మహిమ కలుగును కాదు. కాబట్టి అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు వైపు కోసం మనం వెళ్దాం. ఆయన వైపు చూద్దాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆయన నిత్య రాజ్యానికి, నశించిపోకుండా నిత్య రాజ్యానికి వెళ్దాం. జీవించినట్లుగా ఎవరు కూడా ఆయన యందు ఉండేవారు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయనతో కూడా ఆరాధన చేద్దాం. ఆయనతో కూడా మనం దేవుని స్తుతిద్దాం. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని కృపలో మనం పాలు పొందుదాం. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు కనుక. ఈ లోకంలో ఉన్న ప్రేమలు ఒకరోజు నశించిపోతాయి, కానీ ఆయన ప్రేమ భూమి ఆకాశాలు గతించిన ఆయన ప్రేమ ఎన్నడూ మారని ప్రేమ. కాబట్టి ఆయన ప్రేమ ఏ స్వార్థం లేని ప్రేమ, ఆయన ప్రేమ ఏ కల్మషం లేని ప్రేమ, ఆయన ప్రేమ నిర్దోషమైన ప్రేమ. ఆ ప్రేమలో మనందరం కూడా పాత్రలుగా మార్చబడుతుంది గాక. ఈ వాగ్దానం మీ పట్ల, మీ కుటుంబం పట్ల దేవుడు నెరవేర్చి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.